హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాల్లో విడుదలైన ఉద్యోగాలకు ప్రతిరోజు కూడా డైలీ మోడల్ పేపర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ఇస్తాను. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి ఈ యొక్క కోర్టు ఉద్యోగాల అభ్యర్థులకు చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. మరి తెలుగు మీడియం కోర్సు కేవలం ఫుల్ కోర్సు 399 రూపీస్కి అందజేస్తున్నామండి, 1 year వ్యాలిడిటీతో. మరి ఈ ఆఫర్ కేవలం మొదటి 500 మందికి మాత్రమే. 1000+ క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది, టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు. ఈ గ్రాండ్ టెస్ట్లు మాత్రం తెలుగు మరియు ఇంగ్లీష్లో అయితే ఉంటుందండి. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్సు ఉండే విధంగా చూసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మాకు డైరెక్ట్ ఓన్లీ మెగా గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయండి. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి జస్ట్ 199 రూపీస్కి అందజేస్తున్నాము, 1 year వ్యాలిడిటీ. ఓకేనా? వీటితో పాటుగా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లతో పాటుగా 10 ప్రీవియస్ పేపర్స్ కూడా అప్డేట్ అయితే చేయడం జరిగింది. గ్రాండ్ టెస్ట్లు డైలీ 2 డేస్కి ఒకటి లేదా 3 డేస్కి ఒకటి అయితే యాప్లో అప్డేట్ అవుతుంది. మరి అందరూ కూడా ఉపయోగించుకోండి. ఓకేనా? ఈ టెస్ట్ సిరీస్ మాత్రము ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. సో మొదటి మెగా గ్రాండ్ టెస్ట్ ఉచితంగానే ప్రొవైడ్ చేశాను. ప్రతి ఒక్కరూ ముందుగా ఎగ్జామ్ రాసి మీకు నచ్చితే టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. నెంబర్ 1, హరప్పా ప్రజలు పండించిన పంటల్లో ఏవి ఉండేవి? హరప్పా ప్రజలు ఏముండేదండి? ఆవాలు, బార్లీ, గోధుమ వంటివి ప్రధాన ఆహార పంటలుగా హరప్పా ప్రజలు పండించడం అయితే జరిగింది. మన భారతదేశానికి ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను బ్రిటిష్ వారి హయాంలో అయితే, లార్డ్ కన్నింగ్హామ్ హయాంలో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. వారి వల్లనే మన వారు 1921లో మరి దయారాం సహాని మరి సింధు నాగరికత కనుగొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ప్రస్తుత పంజాబ్ అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో మన యొక్క హరప్పా నాగరికత అవశేషాలు అయితే బయలుపడడం అయితే జరిగింది. ఓకేనా? గమనించాలి. నెక్స్ట్, మొదటి తమిళ సంఘం సమావేశము ఎవరు ఏర్పాటు చేశారు? మొదటి తమిళ సంఘం సమావేశము ఎవరండి? అగస్త్య. ఓకే, అగస్త్యుడు మరి మొదటి తమిళ సంఘము సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నడిపిన తెలుగు పత్రిక పేరేంటి? కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ పత్రికను నడిపిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 3, నవశక్తి. ఓకే, నవశక్తి అనేటువంటి పత్రికని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వారు నడపడం అయితే జరిగింది. ఓకే, 1934లో. నెక్స్ట్, 1921లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం వారు డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదును ఎవరికి ప్రదానం చేశారు? డాక్టర్ ఆఫ్ లెటర్స్ ఎవరికండి? యానీ బెసెంట్ అండి. వీరిని మనము యానీ వుడ్ అని కూడా అంటాము. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలండి యానీ బెసెంట్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. పూనా ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటి? పూనా ఒడంబడిక లేదా పూనా ఒప్పందం అని కూడా అంటారు. దీని యొక్క లక్ష్యం ఏంటి? అట్టడుగు వర్గాలకి ప్రాతినిధ్యం అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యము. పూనా ఒడంబడిక ఎవరెవరికి మధ్య జరిగిందండి? మహాత్మా గాంధీకి మరియు జవహర్లాల్ నెహ్రూకి మహాత్మా గాంధీకి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మధ్య పూనా ఒడంబడిక అయితే జరిగింది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, వెనుకబడిన వర్గాలు, అణిచివేతకు గురైన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం కల్పించడమే ప్రధాన ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ వన్, ఉపవేదాలలో సంగీతం గురించి పేర్కొనే వేదం ఏంటి? ఉపవేదాలలో సంగీతం గురించి పేర్కొనే వేదం ఎందులో ఉంటుందండి? ఆప్షన్ 1, గాంధర్వ వేదము. ఓకే, ఉపవేదాలండి, వేదాలు ఉంటాయి. ఓకేనా? 4 వేదాలు, 4 వేదాల్లో మళ్ళీ ఉపవేదాలు అయితే ఉంటాయండి. దాంట్లో గాంధర్వ వేదంలో సంగీతం గురించి అయితే పేర్కొనడం జరిగింది. ఈ గాంధర్వ వేదం అనేది సామవేదంలో దానికి ఉపవేదంగా మనమైతే చెప్పుకోవచ్చు, సామవేదంలో. ఓకేనా? మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం.
వేదాలన్నింటిలో అతి పురాతనమైనటువంటి వేదము ఏంటి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు రిపీటెడ్‌గా అడుగుతున్న క్వెషన్. మీకు తెలిస్తే కంపల్సరీగా ఆన్సర్ చేయండి. లేదా పురాతన వేదం, ఓల్డ్ వేదం అని కామెంట్ పెట్టండి. నేను ఆన్సర్ చెప్తా. ఓకే. నెక్స్ట్ వన్. చెన్నై ఓడరేవును ఏ సంవత్సరంలో స్థాపించారు? చెన్నై ఓడరేవు ఎప్పుడండి? 1859 సంవత్సరంలో చెన్నై ఓడరేవునైతే స్థాపించడం జరిగింది. ఓకేనా. మన భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏంటి తెలుసా అండి? మెరీనా బీచ్ అండి. మెరీనా బీచ్. ఓకేనా. మన భారతదేశంలో అత్యంత పొడవైన బీచ్ ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ వన్. వ్యవసాయోత్పత్తులను పెంచడానికి భారత ప్రభుత్వము వ్యవసాయ అభివృద్ధి బోర్డ్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? వ్యవసాయ అభివృద్ధి బోర్డు ఎప్పుడండి? 1963 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. పర్యావరణాన్ని కలుషితం చేసే ఆమ్ల వర్షానికి కారణమయ్యేది ఏమి? పర్యావరణాన్ని కలుషితం చేసే ఆమ్ల వర్షానికి కారణమయ్యేవి యాసిడ్ రేన్స్ అంటాం కదండి. యాసిడ్ రేన్స్ వేటి వల్ల వస్తాయి ఇవి మరి? ఆన్సర్ ఆప్షన్ 1 నైట్రస్ ఆక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ వంటి కారకాల వల్ల, కలుషితమైనటువంటి కారకాల వల్ల మరి ఆమ్ల వర్షాలు కురుస్తాయి. ఇవి పంట చేలకు, మొక్కలకు, అంతేకాకుండా అత్యంత పురాతనమైనటువంటి భవనాలకు కూడా చాలా చాలా డ్యామేజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్. పర్యావరణ వ్యవస్థ అను పదానికి క్రింది వాటిలో సరైనది ఏంటి? ఎన్విరాన్మెంట్ సిస్టమ్. పర్యావరణ వ్యవస్థ, దీనికి సరైన అర్థం ఏంటండి? సరైన వాక్యం ఏంటి? ఆప్షన్ 1. తాము నివసించే పరిసరాలతో కూడుకున్న జీవుల యొక్క సమూహాన్నే పర్యావరణ వ్యవస్థ అంటాము. అంటే మనం నివసించేటువంటి పరిసరాలలో పరిసరాలతో కూడుకున్న జీవుల యొక్క అంటే మనతో పాటుగా మనతో జీవించేటువంటి అన్ని జీవుల సమూహమే పర్యావరణము. నెక్స్ట్ వన్. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథాన్ని ఎవరు రచించారు? పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఎవరండి? ఆప్షన్ 3 దాదాబాయ్ నౌరోజీ అండి. భారతదేశ కురువృద్ధుడుగా వీరైతే ప్రసిద్ధి. వీరొక పార్షి అండి. వీరొక పార్షి మతానికి చెందిన వ్యక్తి. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్షి అండి వీరు. మనకు రతన్ టాటా గారు తెలుసు కదా, వారు కూడా పార్షియే. ఓకేనా, గమనించాలి. మరి బ్రిటిష్ రూల్ అంటే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలిస్తూ మన దేశాన్ని ఏ విధంగా పేద దేశంగా మార్చి మన సంపదను ఏ విధంగా కొల్లగొడుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. వ్యవసాయ వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడానికి వ్యవసాయదారునికి ఒక సంస్థకు మధ్య జరిగే వ్యవస్థీకృత ఏర్పాటును ఏమంటారు? వ్యవస్థీకృత ఏర్పాటును. 12వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి. వ్యవసాయ ఒప్పందము, అగ్రికల్చర్ అగ్రిమెంట్. నెక్స్ట్ వన్. జాతీయ నమూనా సర్వే 68వ రౌండ్ 2011-12 ప్రకారము భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో సాధారణ స్థితి ఆధారంగా పురుషుల నిరుద్యోగిత రేట్ ఎంతండి? ఆన్సర్ ఆప్షన్ 3 3.1%. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యము. 14వది ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఓకే, సరికానిది ఏంటండి? బిడిఈ సరికావండి. ఓకేనా, బిడిఈ ఈ 3 కూడా తప్పు. కరెక్ట్ ఏంటో చూద్దాం. అప్రోప్రియేట్ బిల్లును సవరణ చేయరాదు, కానీ ఆర్థిక బిల్లును సవరించవచ్చు. నెక్స్ట్ వన్. అప్రోప్రియేట్ బిల్లు మరియు ఆర్థిక బిల్లు రెండు ఒకే పద్ధతిలో నిర్వహించబడతాయి. ఓకేనా, సాధారణ బిల్లు, అప్రోప్రియేట్ అంటే సాధారణ బిల్లు అండి. ఓకే, ఆర్థిక బిల్లు అంటే దానికి ప్రత్యేక రైట్స్ అయితే ఉంటాయి. రాష్ట్రపతి యొక్క ఆమోదము ముందే లభిస్తుంది ఆర్థిక బిల్లుకి. ఓకేనా, ఖచ్చితంగా. అందుకే రాజ్యసభకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది. అది ఆమోదం పొందలే అంటే ప్రభుత్వం కూలిపోయినట్టే కదా. ఖచ్చితంగా ఆమోదం పొందాలి. పొందిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభ వారు ఆమోదించకపోయినా వితిన్ 14 డేస్లో అది ఆమోదం పొందినట్లుగానే తెలియజేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రణాళికా సంఘంను ఆర్థిక క్యాబినెట్గా పేర్కొన్నవారు ఎవరు? ప్రణాళికా సంఘంను ఆర్థిక క్యాబినెట్ ఎవరన్నారండి? ఆప్షన్ 2 అశోక్
చందా. ఎవరండి? అశోక్ చందా. ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రణాళిక సంఘం ప్రజెంట్ ఉందా అండి? లేదు. ఓకేనా? 2015 జనవరి 1న ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్, ఓకే, నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడము జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. ప్రణాళిక సంఘాన్ని 1950లో ఏర్పాటు చేశారు. మొదటి ప్రణాళికను 1951 నుండి 56 వరకు అయితే ఇంప్లిమెంట్ చేయడము జరిగింది. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ఉద్దేశము వ్యవసాయ రంగ అభివృద్ధి. ఓకే, మరి దీన్ని మొదటి ప్రణాళిక సంఘంను క్యాబినెట్గా పేర్కొన్నవారు అశోక్ చందా గారు. మొదటి లోక్పాల్ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు? మొదటి లోక్పాల్ ఆన్సర్ ఆప్షన్ 2 1967. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి ఏ దేశ విధానాన్ని అనుసరించారు? రాజ్యాంగంలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి ఏ దేశ విధానాన్ని అనుసరించారండి? 17వది ఆన్సర్ ఆప్షన్ 2 దక్షిణాఫ్రికా. ఓకేనా? అంటే రాజ్యసభకు సభ్యుల ఎన్నిక విధానము సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాము. ఓకేనా? ఇంకొకటి కూడా చాలా ముఖ్యమైన అంశం మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాము. ఏంటి అంటే 368 ఆర్టికల్. ఓకేనా? రాజ్యాంగ సవరణ పద్ధతిని కూడా మనము సౌత్ ఆఫ్రికా నుంచే తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. సబ్బు బుడగ విభిన్న రంగులను ప్రదర్శించడం, నీటిపై తేలుతున్న నూనె పొరలు విభిన్న రంగులను ప్రదర్శించడం అనేది డాష్. ఏమంటారు దాన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 అనువర్తనము. కాంతి ధర్మం అండి ఇది, అనువర్తనము. నెక్స్ట్ వన్. లోహాలను తుప్పు పట్టకుండా నివారించే పద్ధతి క్రింది వాటిలో ఏది? లోహాలు తుప్పు పట్టకుండా ఏం చేస్తారండి? ఒక కోట్ వేస్తారు దానిపైన. ఏమంటారు దాన్ని? ఆప్షన్ 1 గ్యాల్వనైజేషన్. గ్యాల్వనైజేషన్లో ఆ లోహానికి తుప్పు పట్టకుండా జింక్ కోటింగ్ ఇస్తారండి, జింక్. దాన్ని గ్యాల్వనైజేషన్ అంటాం. టెక్నాలజీ అభివృద్ధి మరియు వివిధ ఆయుధ వ్యవస్థలకు సహకారం అందించడం మరియు స్వదేశీ పరిష్కారాలను కనుగొనడం కోసము దిగువ పేర్కొన్న ఏఐఐటి ఐఏఎఫ్తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్తో. నెక్స్ట్ వన్. భారతదేశం అమ్ముల పొదిలోని మధ్యాంతర శ్రేణి, ఓకే, ఇంటిగ్రేటెడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. మరి ఈ యొక్క బాలిస్టిక్ మిసైల్ లేదా క్షిపణి ఏది? భారతదేశం యొక్క మన యొక్క రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటిది. 21వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అగ్ని అండి, దాని పేరు అగ్ని. నెక్స్ట్ వన్. యుఎన్హెచ్ఆర్సి అంటే యునైటెడ్ నేషన్స్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గుటెరస్ వ్యవహరిస్తున్నారు. అయితే గుటెరస్ ఏ దేశస్థుడు? రెండవసారి ఎన్నికయ్యారండి ఆంటోనియో గుటెరస్ గారు. ఇంతకుముందు పదవి కాలం అయిపోతే మళ్ళీ వీరే ఎన్నికయ్యారు, రెండవ పర్యాయం. మరి ఏ దేశానికి చెందినవారు వీరు? 23 ఆప్షన్ 1 అండి, పోర్చుగల్. యూరోప్ కాంటినెంట్లోని పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్. ఈ క్రింది ఏ అంశము 19వ రాజ్యాంగ అధికరణలో ప్రత్యేకించి పొందుపరచబడలేదు? ఏ అంశాన్ని పొందుపరచలేదండి? ఇందులో 19వ ఆర్టికల్లో కొన్ని రకాల స్వేచ్ఛలు ఉంటాయండి. ఓకేనా? ఆ స్వేచ్ఛలన్నింటిలో ఒకటి లేదు. ఏంటది? ఆన్సర్ ఆప్షన్ 1 పత్రికా స్వేచ్ఛ లేదండి. పత్రికా స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛగా వ్యవహరించడం, ఏ విధమైన ఆయుధాలు లేకుండా శాంతియుతంగా స్వేచ్ఛగా సమావేశం కావడం ఉంది. వాక్ మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఈ పత్రికా స్వేచ్ఛనే ఇండైరెక్ట్గా ఏంటండి, వాక్ మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందకే వస్తుంది అంటూ చెప్తారు. బట్ పత్రికా స్వేచ్ఛ అంటూ ఏది కూడా లేదు. ఈ పత్రికా రంగాన్ని మనము 4th ఎస్టేట్ అంటామండి. ఓకే, 4th ఎస్టేట్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్. ఈ క్రింది ఏ పరిస్థితులలో కోవారెంట్ అనే రిట్ చేయబడుతుంది? కోవారెంట్. మనము రిట్స్ అనేవి 32వ ఆర్టికల్ ద్వారా మొత్తము 5 రిట్లను జారీ చేయొచ్చండి. 5 రిట్లు. అందులో ఒకటి కోవారెంట్. ఓకేనా? 226వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టులకు అధికారం ఉంటుంది రిట్ జారీ చేయడము. 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. మరి కోవారెంట్ అనేటువంటిది
కో వారెంట్ అనేటువంటి రిట్ ఎలాంటి సందర్భంలో జారీ చేస్తారు? ఆన్సర్ ఏబిసి 3 కూడా సరేనండి. చూద్దాం వన్ బై వన్ క్లియర్‌గా. కార్యాలయము ప్రభుత్వముదై ఉండి రాజ్యాంగం లేదా శాసనం ద్వారా రూపొందించబడాలి. ఈ యొక్క రిట్ జారీ చేయాలంటే. కార్యాలయము యథార్థమైనదై ఉండి దానితో పాటు ఇతరుల ఇచ్చ ప్రకారం మాత్రమే నడుచుకోకుండా ఉండాలి. నెక్స్ట్, ఒక వ్యక్తి నియామకము రాజ్యాంగం లేదా శాసనానికి విరుద్ధంగా జరిగినట్లయితే ఇలాంటి సిచ్యువేషన్లో కో వారెంట్ అనేటువంటి రిట్ను కోర్టులు జారీ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిని క్రమానుగతంగా మార్చండి. ఓకే, ప్లాసీ యుద్ధము, మూడవ పానిపట్టు యుద్ధము, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము, మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధము. ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది? 26. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మొదటగా ఏ ప్లాసీ యుద్ధం అండి. ఓకే, నెక్స్ట్ మూడవ పానిపట్టు యుద్ధము. నెక్స్ట్ డి మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధము. 4 మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం. వరుస క్రమంలో అయితే ఇవి జరిగాయి. నెక్స్ట్ వన్. ప్రతిపాదన 1920 నాటి సహాయ నిరాకరణ ఉద్యమము భారత స్వాతంత్ర్య పోరాటానికి విస్తృత పరిధిని కలిగించింది. కారణం? మరి గాంధీజీ నాయకత్వంలోని ఈ ఉద్యమము పెద్ద సంఖ్యలో రైతులు, కార్మికులైతే ఇందులో పాల్గొన్నారు. ఏదండి సరైనవి ఇందులో? ఆప్షన్ 1 ఏంటది? ఏ మరియు ఆర్ కరెక్ట్, మరియు ఆర్ ఏకు సరైన వివరణ. అంతే కదండి. 1920 నాటి సహాయ నిరాకరణ ఉద్యమము భారత ప్రభుత్వ పోరాటానికి విస్తృత పరిధిని కలిగించింది. గాంధీజీ నేతృత్వంలోని ఈ ఉద్యమము పెద్ద సంఖ్యలో రైతు కార్మికులు ఇందులో పాల్గొన్నారు. మరి ఇది 1921 ఉత్తరప్రదేశ్లోని చౌరీ అనేటువంటి ప్లేస్లో మరి ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ పైన నింపుబెట్టి పోలీసులను సజీవ దహనం చేశారండి. ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమము మరి హింసాత్మకంగా మారడంతో నిలిపివేయడం జరుగుతుంది. అసలు సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు జరుగుతుందంటే 1919లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ ఉదంతం కారణంగా ఒక రౌలత్ చట్టాన్ని తీసుకొస్తారు బ్రిటిష్ వారు. దానికి వ్యతిరేకంగా జరిగిందే సహాయ నిరాకరణ ఉద్యమం. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరు జెమిడికా సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు? జెమిడికా ఏంటండి? ఆప్షన్ 1 బైండ్ల వారండి. బైండ్ల కులస్తులు అంటారు. వీరు కూడా ఎస్సీ వర్గానికే చెందిన ఒక సబ్ క్యాస్ట్ అంటారు. ఎస్సీలో సబ్ క్యాస్ట్ ఇది బైండ్ల కులం. వీరిని జెమిడికా అనేటువంటి సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉంటారు. తెల్లవారుజామునే ఒక గంట కొట్టుకుంటూ వస్తారు కదండి, వారే ఈ బైండ్ల వారు అంటారు వీరిని. ఓకే, నెక్స్ట్. క్రింది వాటిలో కృత్రిమ తీపి పదార్థము ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కానిది ఏది? 29వ ఆప్షన్ 3 అండి. రానిటిడిన్ అనేది కృత్రిమ తీపి పదార్థము కాదండి. ఓకేనా. రిమైనింగ్ ఆస్పర్టెమ్ అనేది, సుక్రలోజ్ అనేది, అలిటెమ్ అనేవి కృత్రిమ స్వీట్నర్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్రింద పేర్కొన్న వాటిలో పశ్చిమ కనుమల జీవ వైవిధ్య హాట్స్పాట్కు సంబంధించి ఏది సరైనది కాదు? ఆప్షన్ 1 అండి. సరైనది కానిది ఏంటి? ఆప్షన్ 1 సరైనది కాదు. పశ్చిమ కనుమల ప్రాంతం 9 రాష్ట్రాలలో విస్తరించి ఉంది అనేది తప్పు. ఓకేనా. సో ఇది అత్యంత సంపద గల స్థానీయ జాతుల కేంద్రంగా చెప్పుకోవచ్చు. లయన్ టేల్ మకాక్ మరియు మలబార్ గ్రే హార్న్బిల్ ఇక్కడ లభించే అరుదైన జంతుజాలము. పశ్చిమ కనుమలపై ఎకాలజీ నిపుణుల ప్యానెల్కు మాధవ్ గాడ్గిల్ నాయకత్వం వహించడం అయితే జరిగింది. మన భారతదేశ పటం చూసినట్లయితే సో ఇక్కడ పశ్చిమ కనుమలు ఉంటాయండి, ఇటు తూర్పు కనుమలు ఉంటాయి. ఈ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు కలిసే చోట ఉండేదే నీలగిరి అడవులు. ఓకే, నీలగిరులు అంటారు దాన్ని. తమిళనాడు దగ్గర ఉంటాయి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్, స్వరాజ్యము ద్వారా పూర్తి స్వరాజ్యము, గ్రామ స్వరాజ్యం ద్వారా పూర్ణ స్వరాజ్యం సాధించాలని నొక్కి చెప్పిన వారు ఎవరు? గ్రామ స్వరాజ్యము ద్వారా. ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మహాత్మా గాంధీ గారు. ఎవరండి? మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో సరైన కోడ్ని ఎంచుకొని జాబితా 2తో జతపరచండి. రాబర్ట్ ఓవెన్,
లార్డ్ రిపన్, బలవంతరాయ్ మెహతా, ఎంఎస్ స్వామినాథన్. మరి వీరికి ఏ ముఖ్యమైన అంశంతో సంబంధం కలిగి ఉన్నారు చూద్దాం. ముందుగా 1 బై 1. రాబర్ట్ ఓవెన్ అండి దేంతో సంబంధం కలిగి ఉన్నారు? సహాయక సహా సహకారోద్యమ పిత అంటారండి వీరిని. ఓకేనా, సహకారోద్యమ పిత. నెక్స్ట్ లార్డ్ రిపన్ ఏంటండి? స్థానిక స్వపరిపాలన పితామహుడు అండి వీరు. చాలా ఇంపార్టెంట్ పర్సన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ బలవంతరాయ్ మెహతా పంచాయతీరాజ్ వ్యవస్థల పితామహుడు అండి. బలవంతరాయ్ మెహతా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన వ్యక్తి. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్ భారతదేశం యొక్క హరిత విప్లవ పితామహుడు. ఓకేనా, గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎవరి నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వము ఒక గ్రామ పంచాయతీని రద్దు చేస్తుంది? ఎవరి నివేదిక ప్రకారం అండి? ఆప్షన్ 1 జిల్లా కలెక్టర్. నెక్స్ట్ 1 క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2. చైర్పర్సన్, ఎమ్మెల్యే, ఎంపీటీసీ సభ్యుడు, కలెక్టర్. వీరికి ఎందులో సభ్యత్వం ఉంటుంది అనేది చూద్దామండి క్లియర్గా, చాలా ఇంపార్టెంట్. 34 యా. ముందుగా చైర్పర్సన్ అండి దేనికి ఉంటారు? జిల్లా పరిషత్కి చైర్పర్సన్ ఉంటారు. జిల్లా పరిషత్కి పెద్ద అండి ఈయన. ఓకే, అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ ఎమ్మెల్యే ఏంటండి? మండల ప్రజా పరిషత్ పదవిరీత్యా సభ్యుడు. మండల ప్రజా పరిషత్కి పదవిరీత్యా సభ్యుడు అండి ఎమ్మెల్యే. నెక్స్ట్ ఎంపీటీసీ. ఎంపీటీసీ ఏంటండి? గ్రామ పంచాయతీ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడు ఎంపీటీసీ. కలెక్టర్ ఏంటండి? మరి కలెక్టర్ అనేటువంటి వ్యక్తి 34 ఆప్షన్ 3 అండి. కలెక్టర్ జిల్లా ప్రజా పరిషత్ సభ్యుడు కాదు. ఓకేనా, ఇది ఓకే, గమనించాలి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 2022 హూరున్ గ్లోబల్ 500 జాబితాలో భారతదేశం ర్యాంక్ ఎంత? 35. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 5వ ర్యాంక్. నెక్స్ట్ 2 మహిళల సంతకాలతో తొలి నోట్లను అంటే కరెన్సీ నోట్లు ముద్రించిన దేశం ఏంటి? 2 మహిళల సంతకాలతో ఎవరండి? యుఎస్ఏ, అమెరికా. నెక్స్ట్ దేశంలో అతిపెద్ద బిజినెస్ జెట్ టెర్మినల్ ఏ విమానాశ్రయంలో ప్రారంభించబడింది? ఆప్షన్ 3 అండి, కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ భారతదేశంలోని ఏ రాష్ట్రము దేశంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ ఫామ్గా ప్రకటించబడింది? కార్బన్ న్యూట్రల్ ఫామ్గా 38. ఆప్షన్ 4 అండి, కేరళ. ఏంటండి? కేరళ, ఆప్షన్ 4. నెక్స్ట్ 1 చూద్దాం. అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేటా ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేని ఏ రోజు జరుపుకుంటారండి? 39. ఆప్షన్ 4 అండి, డిసెంబర్ 12. నెక్స్ట్ ఆర్టన్ క్యాపిటల్ ప్రచురించిన పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? పాస్పోర్ట్ ఇండెక్స్ అండి, చాలా ఇంపార్టెంట్, తరచూ క్వశ్చన్ అడుగుతున్నారు దీనిపైన. ఆప్షన్ 2 85వ స్థానంలో ఉందండి భారతదేశము. నెక్స్ట్ క్రింది వారిలో 2024 ప్రపంచ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు ఎవరు? ఎవరు గెలుచుకున్నారండి? సో సుఫాన్ హసన్ అనేటువంటి క్రీడాకారుడు. ఓకే, సుఫాన్ హసన్. నెక్స్ట్ మిరాకిల్ ఆఫ్ ఫేస్ యోగా పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? మిరాకిల్ ఆఫ్ ఫేస్ యోగా. ఆన్సర్ 42. ఆప్షన్ 2 అండి, మాన్సీ గులాటి అనేటువంటి పర్సన్. నెక్స్ట్ 1 మానవ హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు? ఏ రోజండి? 43. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, డిసెంబర్ 10. ఓకే, యుఎన్ఓ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అండి, ఇంపార్టెంట్. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్లో మొదటి ఉపాధ్యక్షురాలు మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులు కావడము జరిగింది? ఆప్షన్ 1 సుష్మిత శుక్లా. నెక్స్ట్ 1 నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, మీనేష్ షా. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. సిరిపూర్ కొండలు, రామగిరి కొండలు, అనంతగిరి కొండలు, రాఖీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? తెలంగాణలో.
ఆన్సర్ ఆప్షన్ 1 బై 1 చూద్దాము. సిరిపూర్ కొండలు ఆసిఫాబాద్లో ఉన్నాయి. రామగిరి గుంటలు పెద్దపల్లిలో ఉన్నాయి. అనంతగిరి కొండలు వికారాబాద్లో ఉన్నాయి. రాఖీ కొండలు జగిత్యాలలో ఉన్నాయి. ఈ యొక్క అనంతగిరి కొండలు ఏవైతే ఉన్నాయో ఈ ప్లేస్ని తెలంగాణ ఊటీగా పేర్కొంటారండి. ఏమంటారు? తెలంగాణ ప్రాంత ఊటీగా పేర్కొనడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో అత్యధిక మండలాలు ఉన్నాయి? ఏ జిల్లాలో ఉన్నాయండి అత్యధిక మండలాలు? ఆన్సర్ ఆప్షన్ 4 నల్గొండ. నెక్స్ట్, 1961 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారము కనిష్ట భూమి గరిష్ట భూమి ఎంత? కనిష్ట మరియు గరిష్ట అంటే తక్కువ మరియు ఎక్కువ. ఒకటి ఆప్షన్ 3 6 ఎకరాలు తక్కువ అండి. 364 అత్యధికంగా అయితే చెప్పుకోవచ్చు 1961 భూగరిష్ట పరిమితి చట్టము ప్రకారం. నెక్స్ట్ వన్ చూద్దాం. భూభారతి పథకం మొదటగా ఎక్కడ ప్రారంభించడం జరిగింది? భూభారతి ఆప్షన్ 3 అండి బోధన్. ఓకే, బోధన్, నిజామాబాద్. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం తెలంగాణలో ఎన్ని జిల్లాల్లో అమల్లో ఉంది? 50. ఆప్షన్ 3 32. 33, ఆల్మోస్ట్ 33 జిల్లాలండి. 32 కాదు 33 జిల్లాలు. 32 అండి, గమనించాలి 32. ఓకే, 32 జిల్లాలు. డబుల్ బెడ్రూమ్ పథకానికి సంబంధించి సరైన వాటిని ఎంచుకోండి. డబుల్ బెడ్రూమ్ పథకం అండి. 51. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇది అక్టోబర్ 2015లో ప్రారంభించారు. 560 చదరపు అడుగుల ప్రాంతంలో దీన్ని నిర్మించారు. ఇందులో 2 పడకల గదులు, 1 హాలు, 1 కిచెన్ మరియు 2 బాత్రూమ్లు కలవు. ఈ పథకం 2015లో హడ్కో అవార్డు అయితే దక్కించుకుంది. నెక్స్ట్ వన్, ఎవరిని గ్రంథాలయోద్యమ పితామహుడు అంటారు? ఎవరిని పిలుస్తారండి గ్రంథాలయోద్యమ పితామహుడు అని చెప్పేసి? ఆప్షన్ 4 కోమర్రాజు లక్ష్మణరావు గారిని. క్రింది వాటిని జతపరచండి. సో గ్రంథాలయాలు స్థాపించిన సంవత్సరాలు: శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం, రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయం, ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం, విజ్ఞాన చంద్రిక మండలి. 53. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1 బై 1 చూద్దాం. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయము 1904, శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయము 1905, ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయము 1906, విజ్ఞాన చంద్రిక మండలి 1901 సంవత్సరంలో ఏర్పాటు కావడము జరిగింది. నెక్స్ట్, 1998 హైదరాబాద్లో జరిగిన తెలంగాణ జనసభ సమావేశంలో ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చావో బ్రతుకో తేల్చుకోండి అన్నవారు ఎవరు? 54. ఆన్సర్ ఆప్షన్ 1 కాళోజీ నారాయణరావు గారు, ప్రజాకవి కాళోజీ నారాయణ గారు. నెక్స్ట్, తెలంగాణ కళా సమితి ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది? తెలంగాణ కళా సమితి. ఆప్షన్ 3 అండి జహంగీర్ అనేటువంటి పర్సన్. తెలంగాణ ఉద్యమ కమిటీని ఏర్పాటు చేసిన వారు ఎవరు? తెలంగాణ ఉద్యమ కమిటీ ఎవరండి? పటోలా ఇంద్రారెడ్డి గారు. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది? కాకతీయుల కాలంలో. ఆన్సర్ ఆప్షన్ 2 అండి పేరిణి నృత్యం అండి, పేరిణి నృత్యము. ఓకే, జయపసేనాని గారు దీన్ని అయితే రూపొందించడం జరిగింది, పేరిణి నృత్యము. నెక్స్ట్ వన్, సమ్మక్క సారలమ్మలు ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయడం జరిగింది? సమ్మక్క సారలమ్మలు. 58. ఆన్సర్ ఆప్షన్ 4 అండి ప్రతాప రుద్రుడు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. పాత పేర్లు, కొత్త పేర్లు. ఎలగందుల, పాలమూరు, ఇందూరు, మెదకు దుర్గము. కొత్త పేరేంటి మరి వీటికి? చూద్దాం 1 బై 1. 59. ఆప్షన్ 3. మొదటిగా ఎలగందుల కరీంనగర్ని పిలుస్తారు, పాలమూరు మహబూబ్ నగర్, ఇందూరు నిజామాబాద్, మెదకు దుర్గం మెదక్ని పిలుస్తాం. నెక్స్ట్, ముల్కీ ఉద్యమ పితామహుడు అని ఎవరిని అంటారు? ముల్కీ ఉద్యమ పితామహుడు అని ఎవరిని అంటారు? 60. ఆన్సర్ ఆప్షన్ 1 అండి మహారాజా కిషన్ ప్రసాద్ గారిని ముల్కీ ఉద్యమ పితగా పేర్కొంటారు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తుంటాము, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫుల్ కోర్స్ ఉంది అండ్ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మీకు నచ్చిన కోర్స్ అయితే వెంటనే తీసుకోండి. ప్రజెంట్ అయితే ఆఫర్ ఉంది.
మీకైతే 100% అవైతే మీకు యూస్‌ఫుల్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా తీసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.